హలో హాయ్ అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ ఆలుగడ్డ కుర్మా అండి. ఆలుగడ్డ కుర్మాని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా దీనికి నేను ఒక పావు కేజీ ఆలుగడ్డలను తీసుకొని వీటిని ఇలా 4 పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆలుగడ్డలు అనేవి తొందరగా ఉడుకుతాయి. సో దీన్ని మనం ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీదే చక్కగా ఉడకనించుకోవాలి. ఆలుగడ్డలు అనేవి బాగా ఉడకవసరం లేదండి. ఒక 80% వరకు మనకి ఆలుగడ్డలు ఉడికితే సరిపోతుంది. ఎక్కువగా ఉడికితే ఏంటంటే అవి మెత్తగా అయిపోయి బాగా ముక్కలుగా అవ్వకుండా మొత్తం ముక్కలన్నీ చెదిరిపోతాయి. సో మనకి ఒక 80% వరకు బాగా ఉడికితే సరిపోతుంది. సో ఇలా ఉడికిన తర్వాతకి ఇప్పుడు మనం దాన్ని దించి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ ఆలు కుర్మాకి సో మనం అల్లం వెల్లుల్లి కొబ్బరి ఈ పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. సో దీనికి ఈ ఆలు కుర్మాకి మెయిన్ ఈ పేస్ట్ వేయడం వల్లే చాలా టేస్ట్ వస్తుంది. సో మనకి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. దీనికి ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో తాలింపు గింజలు అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వీటికి కుర్మాకి నిలువుగా అయితే చాలా బాగుంటుంది. సో మనకి మంచిగా గ్రేవీలాగా కూడా అనిపిస్తుంది నిలువుగా అయితే పీసెస్. సో ఇలా నిలువుగా ఒకటి తీసుకున్నానండి. పావు కేజీ కాబట్టి ఒకటి సరిపోతుంది. అదే హాఫ్ కేజీ అలా తీసుకుంటే 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం సన్నగా కట్ చేసుకున్న 2 లేదా 3 పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు మనం ముందుగానే మెత్తగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. సో ఇది మొత్తం దీంట్లో పట్టేంత వరకు మనం ఒకసారి కలిపి పెట్టుకొని ఇప్పుడు ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కూడాను చక్కగా మనం మీడియం ఫ్లేమ్ మీదే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి సో ఇది పచ్చివాసన పోయిన తర్వాతకి మనం ముందుగా ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఈ వాటిని పక్కన మనం కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు కారం మొత్తం వేసేసి మనం ఈ తాలింపు మొత్తం లోకి కలిసేలాగా వేసుకోవాలి. ఇప్పుడే ఎందుకు వేసుకోవాలంటే మొత్తం ముక్క వేసిన తర్వాతకి వేసుకుంటే మనకి ముక్క అంతా చెదిరిపోతుంది. ఉప్పు కారం పసుపు అవన్నీ కలుపుకుంటే సో మనం ముందుగా తాలింపులో వేసుకుంటే ఏంటంటే మనకి చక్కగా తాలింపులో కలిపింది ఆల్రెడీ ముక్క ఉడికింది కాబట్టి ఈ ఆలు పీసెస్ అనేవి ఉడికాయి కాబట్టి సో తాలింపులో ఉప్పు కారం వేసుకొని తిప్పుకోవచ్చండి. సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే ఆలుగడ్డ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం కలిపేటప్పుడు నిదానంగా కలుపుకోవాలి. లేదంటే ఏంటంటే మనకి పీసెస్ మొత్తం కూడాను మెత్తగా అంటే గుజ్జులాగా అయిపోయి మొత్తం చెదిరిపోతాయండి అంతా. సో నిదానం కలుపుకోవాలి వీటిని. సో అంతేనండి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు అలా ఉంచుకొని ఇప్పుడు దీంట్లో మనకి రుచికి సరిపడా కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిగి తిప్పుకుంటే అంతేనండి. చాలా టేస్టీగా ఉండే ఆలు కుర్మా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మనం పెద్ద హడావిడి లేకుండా చాలా బాగా వస్తుంది ఈ కర్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.